విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం టాలీవుడ్లో చరిత్ర సృష్టిస్తున్నాడు. వెంకీ కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క F2 మినహాయించి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రాలు లేవు. కానీ ఈ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం కలెక్షన్ల జాతర కురిపిస్తుంది. సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అడ్డా అని సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మరోసారి నిరూపించారు. గత కొంతకాలంగా సీనియర్ హీరోస్లో వెనుకపడ్డ వెంకీ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. తనకు సరైన మూవీ పడితే బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయో చూపించాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 3 పెద్ద సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయఢంకా మోగించింది. ఈ సినిమాతో వెంకీ సీనియర్ హీరోస్ మీద ఉన్న రికార్డ్స్నే కాకుండా యంగ్ హీరోస్ రికార్డ్స్ను కూడా బ్రేక్ చేసేశాడు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం డిసెంబర్ ముందు వరకు బరిలో లేదు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు సంక్రాంతి రేసులో నిలిచిన చాలా రోజులకు సంక్రాంతికి వస్తున్నాం బరిలో నిలిచింది. బరిలో ఎప్పుడొచ్చామన్నది కాకుండా సత్తా చాటామా లేదా అని వెంకీ, అనిల్ రావిపూడి ప్రూవ్ చేశారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెలుగు రీజనల్ వరకే పరిమితమైంది. అయినా కూడా తెలుగులో దాదాపు 300 కోట్ల మేర కలెక్షన్స్ సాధించి రికార్డ్ సాధించాడు మన వెంకీ మామ. తెలుగు రీజనల్ పరంగా ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డును వెంకీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో సాధించాడు. ఇదొక రకంగా వెంకీ కెరియర్కు మైల్ స్టోన్గా నిలిచింది. మరోవైపు కథ మంచిగా ఉంటే ఆ సినిమా ఒక్క తెలుగులోనే 300 కోట్లు కలెక్ట్ చేయగలదని ఈ చిత్రం ప్రూవ్ చేసింది. ఓవరాల్గా అవుట్ అండ్ అవుట్ కామెడీతో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకీ కామెడీ టైమింగ్ ఎంత క్లిక్ అయిందో బుల్లిరాజు పాత్ర కూడా అంతకు మించి క్లిక్ అయింది. బుల్లిరాజు పాత్రకు సంబంధించిన డైలాగ్స్ పరంగా కొంచెం క్రింజీగా అనిపించినా కూడా ఆ పాత్ర సినిమాకు బాగా వర్కౌట్ అయింది. బుల్లిరాజు రోల్లో కనిపించిన రేవంత్ మెయిన్ అట్రాక్షన్గా నిలిచాడు. మరో వారం రోజుల పాటు ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడంతో పాటు బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ పరంగా మంచి రికార్డును నమోదు చేసింది. ఈ వారం కొత్త చిత్రాలు వచ్చినా కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి.